ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం. కథ నుంచి అబ్దుల్లా గారు మాట్లాడుతున్నారు. అబ్దుల్లా గారు నమస్తే అండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాజెట్ గవర్నర్ అర్చవర్ని అన్న. వీళ్ళు ఇవాళ వైఎస్ విజయమ్మ అక్కడ శివల నుంచి వెళ్ళింది, ఏమో అటాక్ చేసినట్టు ఇంట్లో న్యూస్ లో వస్తుంది తెలంగాణ వాదులు. మరి ఎందుకోసం అటాక్ చేసిండ్రు ఏం కదా. మరి ఇంకోటి ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలంగాణలో ఫస్ట్ పగడబందీగా యూత్ ను తయారయ్యండి, ఫస్ట్ తెలంగాణలో ఎదుర్కోండి. ఆంధ్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన విజయం ఉంది, జగన్ అన్న నెక్స్ట్ సీఎం. తెలంగాణను కూడా ప్రాంతీయ పార్టీగా ఫస్ట్ దాన్ని పగడబందీగా చేయండి. కేసీఆర్ వల్ల తెలంగాణ వాదులు అక్కడ రఘునందన్ రావు ఆల్రెడీ ఆయన సిబిఐ చేసి ఆయన చిట్టా మొత్తం బయట పెడుతున్నాడు. ఇంకా తెలంగాణ వాదులు ఇంకా తెలంగాణ మనుషులను ఎన్ని రోజుల దాకా ఇంకా మోసం చేయాలనుకుంటున్నారు, ఇంకెన్ని రోజుల దాకా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారు. దీని మీద ఏంది విజయమని ఆపే హక్కు కేసీఆర్ కు లేదు, ఎవరు కేసీఆర్ కూడా ఒకనాడు ఆంధ్ర కొడుకే. ఈ రోజు కావేటి సమ్మయ్య అడ్డగించారు కదా వెహికల్ ముందు పడుకొని, దాని గురించి అడుగుతున్నారు. అంటే అది ఏ పార్టీ వాళ్ళు అది పర్పస్ గా చేశారని అనుకోవడం లేదు. కొంత తెలంగాణ వాదానికి కొందరు సపోర్ట్ చేసేవాళ్ళు సాధారణంగా వాళ్ళు ఏదైనా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏదన్నా అడ్డుపడి ఉండొచ్చు, అంతేగాని అది ఏదో నాయకుడు చేపించాడు, ఏదో పార్టీ చేపించింది అనేది మేము అది నమ్మము. అలాగే శివభారత్ రెడ్డి గారు, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి గురించి. లోక కళ్యాణార్థం అవినీతి మంత్రుల మీద మేము పోరాడుతున్నాము అని చెప్పేసి రాష్ట్రపతిని, ఫస్ట్ గవర్నర్ ని కలిశారు, నిన్న రాష్ట్రపతిని కలిశారు. ఏ విధంగా అసలు అర్థం చేసుకోవాలంటారు ఆయన గురించి? మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది అదే చెప్తున్నా కదా మేడం. మనం గత 4 సంవత్సరాలు చేస్తున్నాము. ఆయన ఏ మాట మాట్లాడినా అది నమ్మేదానికి లేదు, ఏ పని చేసినా. కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు సగానికి సగం మంత్రులు బయటకు వచ్చేసారు టీడీపీ నుంచి. అవును, ఆయనదే నిలబెట్టుకోలేకపోతున్నారు. సో కాంగ్రెస్ ని ప్రొటెక్ట్ చేస్తూనే అవినీతి మంత్రులని, కలంకిత మంత్రులని చెప్పేసి అతను ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే మేడం, అది పూర్తిగా అతను ఆల్రెడీ డ్రామాలకు అలవాటు పడ్డాడు. ఈ డ్రామాలు ఎన్ని రోజులు నడుస్తాయనేది అది ఆయనకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయనకు త్వరలో ఆయనకు సమాధి కట్టే రోజు దగ్గరకు పడింది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది మన రాష్ట్ర ప్రజలే తీర్పు చెప్తారండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కువైట్ నుంచి షేక్ అలీబా గారు మాట్లాడుతున్నారు. షేక్ అలీబా గారు నమస్తే అండి. కాలరు తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ఒకటైందని ఒక కాలర్ చెప్పాడు ఉదయ్ అని కోవిడ్ నుంచి. అతనికి బాగా న్యూస్ చూస్తున్నాడో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చిదంబరంతో చీకట్లో ఒప్పందం చేసుకుని వచ్చాడు, అతనికి తెలుగు పాపము. ఎలక్షన్లలో మధ్యంతర ఎలక్షన్ లో తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ఒకటి కొట్లాడి ఫైట్ చేసినాయి. అది తెలుగు పాపం ఉదయ్కు మర్చిపోయాడు పాపము. ఏం లేదు సార్, 2 ప్రశ్నలు. మనకు ఇప్పుడు మంత్రులు రాజీనామా చేశారు కదా, అప్పుడే సుప్రీంకోర్టు ఈ జీవోలు కరెక్టా రాంగా అని అప్పుడే మనం నోటీస్ ఇచ్చింది కదా. అప్పుడు అగ్రిమెంట్ చేసింటే ఇది ఇంతవరకు జరిగేది కాదు సార్. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి దోషి ఎట్లయితారు సార్? ఈ జీవోలు కరెక్ట్ అయితే అసలు కాంగ్రెస్ పార్టీ ఒక మనిషికి బలి చేసేదానికి దాని గుంతలో కాంగ్రెసే పడింది సార్. తొక్కున్న గుంతలో కాంగ్రెసే పడింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడుకైనా 2014లో బయటికి రాకపోని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఖాయము. ఇంకా బజాయించి చెప్తాను మనం పోయిట్ ఉంది సార్. అలీబా గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ మాసంలో తప్పకుండా ఆయన బయటికి వస్తాడు. అదేవిధంగా 2014లో ఆయన తప్పకుండా భారీ మెజార్టీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవడం ఖాయం. మీరు అన్నట్టు ఈ చంద్రబాబు నాయుడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ రోజు కుమ్మక్కైంది కదా, అది గత 4 సంవత్సరాల నుంచి అది అతను ఏ రోజు వెళ్లి ఈయన చిదంబరం గారితో చీకటి ఒప్పందం చేసుకున్నారు, ఆ రోజే మన రాష్ట్ర ప్రజలకు, ఈ దేశానికి మొత్తానికి అర్థమైంది. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం అందరం కష్టపడుతున్నాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ మాసంలో బయటకు వస్తారు. 2014లో ఖచ్చితంగా ఆయన భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతాడనేది మన అందరి కోరిక. తప్పకుండా ఆయన అవుతాడనేది మేము అందరం కూడా అనుకుంటున్నాం.